శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ దండాలయ్య, మమ్మల్ని ఉత్తేజపరిచి శక్తితో, యుక్తితో, తెలివితేటలతో ఈ గీతా పఠన కార్యక్రమాన్ని పఠించడానికి ఎంతో తోడ్పడుతూ నిరాటంకంగా కొనసాగిస్తున్నందుకు మా నమస్సమాంజలులు. ఈరోజు ఈ వీడియోలో 6వ అధ్యాయం ధ్యాన యోగం నుంచి 33వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు పఠించడానికి మమ్మల్ని పురుగొలిపి శక్తినివ్వు తండ్రి. ముందుగా ఈ ధ్యాన యోగంలో ఇప్పటి వరకు మొదటి 32 శ్లోకాలు దిగ్విజయంగా చదివి వాటి యొక్క తాత్పర్యము తెలుగులో, ఇంగ్లీష్లో పఠించాం. ఈరోజు 33వ శ్లోకం. ముందుగా అర్జున ఉవాచ యోం యోగస్వయః ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాం న పశ్యామి చంచలత్వా స్థితం స్థిరాం. ఈ 33వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమంటే, అర్జునుడు పలికాడు ఏ విధంగా అంటే, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము అయినందున నీవు సంగ్రహము తెలిపిన యోగా పద్ధతిని నాకు ఆచరణకు సాధ్యపడనిదిగా అసఖ్యముగా గోచరిస్తుండెను అని అర్జునుడు 33వ శ్లోకంలో ఈ విధంగా పలికాడు. సో వీఆర్ గోయింగ్ టు రీడ్ verses from 33 to 40 in this video from the chapter 6 Dhyana Yogam of Bhagavad Gita. In these verses, Arjuna expresses common struggle of every spiritual seeker, the restless nature of mind. Lord Krishna responds with a famous solution and provides reassurances to those who fear failing on the spiritual path. With this context, we are going to read and meaning of the verse 33 of the chapter 6 Jnana Yogam, and Arjuna's doubt from this verse 33 expresses. Arjuna said, O Madhusudana, the system of yoga which you have summarized appears to me impractical and unendurable to me. For the mind is restless and unsteadily. This was the impact and the main points of this verse 33 of the chapter 6 ధ్యాన యోగం ఆఫ్ భగవద్గీత. తర్వాత మనం 34వ శ్లోకం చదువుకుందాం. 34వ శ్లోకం ఏం చెప్తుందంటే, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవృదం తస్యాం నిగ్రహం మన్యే వాయోరివ సుదస్కురం. ఈ 34వ శ్లోకం 33కి కొనసాగింపుగా మనం ఈ విధంగా చదువుకోవచ్చు. ఓ కృష్ణ, మనస్సు చంచలమైనది, కలత పెట్టునది, దృఢమును, మిక్కిలి బలవత్తరము అగుట చేత దానిని నిగ్రహించుటకు, వాయువును నిగ్రహించుటకు కంటెను మిక్కిలి కష్టమైనదని నేను భావించుచున్నాను. దానికి అదనంగా కఠోపనిషత్తులో 3:3-4లో ఇట్లా చెప్పాడు, ఆత్మానం రదినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి
హయాన్య హరిష్యాం శేష్టు గోచారాన్ ఆత్మనింద్రియా మనోయుక్తం భోక్తేయాత్య హుర్మవీని నివీషిణః. భౌతిక దేహము అను రథములు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథసారథి, మనస్సు రథమును నడుపునట్టి సాధనము, ఇంద్రియములు గుర్రములు. ఈ విధముగా మనస్సు మరియు ఇంద్రియములు సహచర్యములో జీవుడు భోక్త అగుతుండెనని గొప్ప పండితులైన మునులి చేత అవగాహన చేసుకోబడినని నిజముకు బుద్ధి మనస్సును నిర్దేశించవలను. ఏమైనను కొన్నిసార్లు తీవ్రమైన అంటువ్యాధి ఔషధ శక్తిని కూడా అధిగమించినట్లుగా బలమైన మరియు దృఢమైన మనస్సు కొన్నిసార్లు అది మానవుని బుద్ధిని కూడా అధిగమించును అని మనం ఈ 34వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. Verse 34 of the chapter 6, Dhyana Yogam, implies that for the mind is restless, turbulent, obstinate, and very strong, O Krishna, and the subdued it, I think, is more difficult than controlling the wind. This is the implicit meaning of the verse 34 of the chapter 6, జ్ఞానయోగం ఆఫ్ భగవద్గీత. తర్వాత మనం 35వ శ్లోకం చదువుకుందాం. 35వ శ్లోకం ఏమిటంటే, శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కృష్ణాస్ సొల్యూషన్. ఈ కృష్ణుడు దానికి ఇంతకుముందు అర్జునుడు అడిగిన క్వశ్చన్కి, ఆ ప్రశ్నకు అర్జునుడు దానికి సమాధానం కృష్ణుడి ద్వారా తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఓ మహాబాహువులు గల కుంతీపుత్ర, నిస్సందేహముగా చంచలమైన మనస్సును నిగ్రహించుట మిక్కిలి కష్టతరం. కానీ తగిన అభ్యాసము వైరాగ్యముల చేదాన్ని సాధింపవచ్చును అని కృష్ణుడు అర్జునుడికి దానికి ప్రశ్నకు తగ్గట్టు జవాబు తెలిపాడు. కృష్ణ సొల్యూషన్ ఫర్ 34, Arjuna's question in the verse 35 stated that Lord Krishna said, O mighty armed son of Kunti, it is undoubtedly very difficult to curb the restless mind, but it is possible by suitable practice, abhyasa, and by detachment, vairagya. This is a solution given by the Krishna to Arjuna. 36వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చు. అసంశయాత్మాన యోగో దుష్పస్రా ఇతి మే మతిః వస్యాత్మా నాతు యతాత సఖ్యో వ్యాప్తుయూపాయతః. ఈ 36వ శ్లోకం మనం ఏం చదువుకుంటున్నామంటే, దాని తాత్పర్యం ఈ విధంగా ఉంది. నిగ్రహించబడిన మనస్సు కలిగిన వానికి ఆత్మానుభూతి మిక్కిలి కఠిన కార్యము. కానీ మనోనిగ్రహం కలిగిన తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నించు వానికి తప్పక విజయం సిద్ధించును. ఇది నా అభిప్రాయము అని కృష్ణుడు అర్జునునికి తెలిపెను. Verse 36 of the chapter 6, Dhyana Yogam, implies that for one whose mind is unbridled,
self-realization is a difficult work, but he whose mind it is controlled and who strive by appropriate mean is assured of success. That is my opinion, said Krishna. తర్వాత మనం 37 శ్లోకం. అర్జునుడు మళ్ళీ రెండో కృష్ణుని అడిగాడు. ఏమిటంటే, అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగచ్చలి యోగ యోగచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఈ 37వ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అర్జునుడు మరొక ప్రశ్నగా అడిగాడు. అర్జునుడు ఏ విధంగా పలికాడంటే, ఓ కృష్ణ, మొదటి ఆత్మానుభూతి మార్గమును మిక్కిలి శ్రద్ధతో అంగీకరించునను పిమ్మట లౌకిక భావన చేత దానిని విడిచి యోగాలో పరిపూర్ణత్వమును సాధించలేక విఫులుడై యోగి గతి ఏమిటి అని ఈ ప్రశ్న అర్జునుడు కృష్ణుని అడిగాడు. సో 37 verse, second question asked by the Arjuna to Lord Krishna. And what it implies that the 37 verse of the chapter 6 of from Bhagavad Gita, Arjuna said, "O Krishna, what is the fate of unsuccessful transcendentalist and who begins the process of self-realization with faith, but who later desists due to the worldly mindlessness and thus does not attain perfection in mysticism?" This is a second question asked by Arjuna to the Krishna within this Dhyana Yogam of chapter 6 Bhagavad Gita. మనం తదుపరి 38వ శ్లోకం. కచ్చినో భై విభ్రవృశ్చన్నాభ్రమిత నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పది. ఈ 38వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ మహాబాహువుడైన కృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగినట్టి మానవుడు ఆధ్యాత్మికత మరియు భౌతిక విజయములు రెండింటినీ పొందినవాడై ఎక్కడనూ స్థానము లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘము వలె నశింపడా. This is the 38 of verse chapter 6 Dhyana Yogam. O mighty armed Krishna, does not such a man who is bewildered from the path of transcendence fall away from the both spiritual and the material success and perish like a dissipated cloud with no position in any sphere? తర్వాత 39వ శ్లోకం. 39వ శ్లోకం ఏంటంటే, ఏతన్మే సంశయం కృష్ణ చేత్తు మర్హస్య శేష్యతః త్వదన్యః సంశయస్యాస్యాత్ చేతనాహ్యుపదేత్యే. ఈ 39వ శ్లోకం మనం అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను.
ఈ సందేహమును తొలగించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరూ కనబడట్లేదు అని 39 శ్లోకం యొక్క సారాంశం. 39 verse of the chapter 6 Dhyana Yogam implies that this is my doubt. O Krishna, I ask you to dispel it completely, except for yourself. No one is to be found who can destroy this doubt. 40వ శ్లోకం చివరగా ఈ వీడియోలో మనం చదువుకోబోతున్న ఈ ఆఖరి శ్లోకం డివైన్ రీఅష్యూరెన్స్. శ్రీ భగవానువాచ పార్థనై నైవేహ నమూత్ర వినాశస్త్యా విద్యతే నహి కళ్యాణకృతస్తస్యతద్గతం తాత గచ్చతి. ఈ 40వ శ్లోకం మనం దీన్ని కొనసాగింపు 38, 39కి కొనసాగింపుగా ఈ క్వశ్చన్ని మనం అర్జునుడు అడిగినట్టుగా మనం చదువుకోవచ్చును. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఓ పార్థ, శుభకార్యములలో నెలకొన్నట్టే యోగి ఈ లోకమును గాని పరలోకమును గాని వినాశనము చెందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. శ్రీమద్భాగవతం 1:5-17లో నారదముని వ్యాసదేవునకు ఈ విధముగా ఉపదేశిస్తున్న విషయం ఇప్పుడు చదువుకుందాం. త్వక్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భర్జన్న పక్వోద పత్తేతో యత్ర క్వా వా భద్రమతద్భూతముప్యః కిం కో వార్త ఆప్తో భజతాం స్వధర్మః. ఎవరైనను సమస్త భూతక వాంఛలను విడిచి దేవాది దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయించినచో ఏ రకమైన నష్టమును పతనమును గాని ఏర్పడదు. కానీ ఆ భక్తుడు తన విద్యుత్కర ధర్మములను ఎంతగా నెలకొనను ఎట్టి ప్రయోజనము పొందడు అని ఈ శ్లోకంలో 40వ శ్లోకంలో మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. ది లాస్ట్ వర్స్ ఆఫ్ దిస్ టుడేస్ video, verse 40, chapter 6 Dharma Yogam implies that the Supreme Lord said, Son of Partha, a transcendentalist engaged in auspicious activities does not meet with destruction either in this world or in the spiritual world. One who does good, my friend, in the never overcome by evil. With this, we read the 33 and 40 verses of this chapter 6 Dhyana Yogam. Key spiritual insights: the mind versus wind, Abhyasa versus Vairagya. Abhyasa is nothing but practice, and Vairagya is nothing but the detachment. No effort is wasted. These are the things we need to take away from this video, from these 33 and 40 verses of the chapter 6 ధ్యాన యోగం. మనం ఇంతటితో ఈనాటి ఈ పఠనా కార్యక్రమం 33 నుంచి 40 శ్లోకాలు చదువుకున్న ఈ అధ్యాయంలో 6 అధ్యాయంలో ధ్యాన యోగంలోని మనం ఇంతటితో ముగిద్దాం. వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుకుందాం 6వ అధ్యాయంలోనే. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ.
Shanti, Shanti, Shanti. Swasti.